వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నా పేరు రాజు. బులెటిన్లో హెడ్లైన్స్. పల్లె ప్రగతి కార్యక్రమంతో మారిన పల్లెలు. సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్. ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదాన్ దివాస్. బాపట్ల జిల్లా రేపల్లెలో బీజేపీ నేతల నివాళులు. అంగన్వాడీ కేంద్రంలో పురుగులు పట్టిన పప్పు. సెంటర్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన పేరెంట్స్. వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. 2 యువకులు అక్కడికక్కడే మృతి. డీటెయిల్స్ లోకి వెళ్తే, పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెలన్నీ పట్టణాలతో పోటీ పడే విధంగా తయారయ్యాయని సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్తో కలిసి ఆమె పర్యటించారు. మన ఊరు మన బడి 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో తీసుకున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని వారు పరిశీలించారు. నెలపోగుల గ్రామంలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. కాసేపు మహిళలతో కలిసి బతుకమ్మ పాటకు డ్యాన్స్ చేశారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ డైరెక్టర్ హనుమంత్, జిల్లా కలెక్టర్ శివలింగయ్య, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. మంచి కాన్సెప్ట్. తర్వాత ఇప్పుడు మేము ఫ్రూట్స్ చూస్తున్నాం, అంటే అట్లా హైట్ వచ్చింది. నిజంగా ఒక వనం లాంటి ఒక వాతావరణం తయారైంది. విలేజ్లో ఇలాంటి తయారు కావడం మంచి స్వప్నం అవుతుంది. చూడడానికి కూడా ప్లేస్ లేకుండా ఈవినింగ్ వచ్చి అన్ని రకాల అసెట్స్ చేసుకున్నాం, గతంలో లేని. మరి ఇవన్నీ చేస్తున్నాం కదా, మరి ఇవన్నీ చూడడానికి మన గౌరవ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అది శానిటేషన్ ఉండొచ్చు. మీరు చెప్తున్నారు ప్రతి ఇంటి నుంచి కలెక్షన్ జరుగుతున్నాయి. చెత్త తర్వాత వైకుంఠ ధామం కూడా ఇప్పుడు ఉపయోగంకి తీసుకువచ్చారు. సో ఇలాంటి చాలా చాలా మనం భవిష్యత్తులో కూడా మీరు ఎట్లా ఆలోచిస్తారో మీ గ్రామానికి ఒక చాలా వైకుంఠం లాంటి తయారు చేయొచ్చు. సో మన గ్రామంలో మనమే చూసుకుంటూ మా గ్రామానికి చాలా మంచి ఒక రోల్ మోడల్ విలేజ్గా తయారు చేయాలనేది ఉద్దేశంతో ఈ పల్లె ప్రగతి ఒక దాదాపు 5-6 సంవత్సరం ముందు మన ఆనరబుల్ సీఎం గారు వారు ఆలోచించి మీ అందరికీ వారు కళ వాళ్ళు షేర్ చేశారు. ఈరోజు ఫీల్డ్లో చూసి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నుంచి హజ్ కోసం బయలుదేరిన ముస్లింలకు మౌలానా అబ్దుల్ కరీం శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని, మక్కా చాలా పవిత్రమైనదని ఆయన అన్నారు. మాదాపూర్ గ్రామంలో 11 మంది, ఇచ్చోడ నుంచి 3 ఆయన అభినందించారు. العالمين. اللهم صل على سيدنا ومولانا محمد وعلى آل سيدنا ومولانا محمد وبارك وسلم. ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. ربنا وآتنا
وآتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد اللهم اغفر لي وللمؤمنين والمؤمنات والمسلمين والمسلمات لا إله إلا أنت سبحانك إنا كنا من الظالمين يا رب يا رب يا رب يا أرحم الراحمين يا أرحم الراحمين يا أرحم الراحمين اے اللہ ہم سب کے گناہوں کو معاف فرما اے اللہ ہمارے خطاؤں کو درگزر فرما رحم کا کرم کا عافیت کا معاملہ فرما اے اللہ ہم سب کے گناہوں کو بخش دیجیے اے اللہ زندگی میں ہم سے جو کچھ بھی گناہ ہوئے ہیں اپنے فضل و کرم سے معاف فرما دیجیے اے اللہ ہم سب کے گناہوں کو معاف فرما دیجیے دن کے اجالے میں جو کچھ ہم نے گناہ کیے اللہ معاف فرمائیے رات کے اندھیرے میں ہم سے جو کچھ گناہ ہوئے اللہ معاف فرما دیجیے اے اللہ ہمارے صغیرہ کبیرہ دانشتہ بے دانشتہ تمام گناہوں کو اپنے فضل و کرم سے معاف فرمائیے اے اللہ ہم سب کا رحم و کرم کا عافیت کا معاملہ فرمائیے اے اللہ ہم سب کا رحم و کرم کا عافیت کا معاملہ فرمائیے اے اللہ اس سال جتنے بھی اللہ تیرے بندے اللہ حج پر اللہ پہنچ رہے ہیں ان تمام حج کو قبول فرمائیے اے اللہ تمام اے اللہ لوگوں کے اللہ عرفات میں کھڑے ہونے کو قبول فرمائیے اے اللہ سعی کو قبول فرمائیے اے اللہ ان کے طواف کو قبول فرمائیے قدم قدم پر اللہ ان అంగన్వాడీ కేంద్రంలో పురుగులు పట్టిన పప్పు పెడుతున్నారని పిల్లల తల్లిదండ్రులు సెంటర్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సూర్యాపేట పరిధిలోని టేక్మట్ల గ్రామంలోని అంగన్వాడీ 2వ సెంటర్లలో పురుగులు పట్టిన కందిపప్పు, తెల్లగా మారిన కారం పొడితో పిల్లలకు భోజనం ఏర్పాటు చేయడాన్ని తల్లిదండ్రులు గమనించి ఆగ్రహానికి గురయ్యారు. అధికారుల వేధింపులు, పని ఒత్తిడి కారణంగా ఆశా వర్కర్ సుజాత మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో ముసరంబాగ్లో ఆశా వర్కర్లు ఆందోళన చేపట్టారు. మలక్పేట శాలివాహన్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆశా వర్కర్ డ్యూటీలోనే కుప్పకూలిపోయింది. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఉద్యోగం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రోడ్డుపై మృతదేహంతో ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ధర్నా విరమించకపోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అంబర్పేట పిఎస్కు తరలించారు. నేనేం చెప్పానంటే మీరు ఉత్తరం వచ్చిపోతే కుదరదు, కష్టపరిహారం ఇవ్వాలి. హైదరాబాద్ జిల్లా శాలివాన్ పిఎస్సిలో యూపీఎస్సిలో సుజాత అనే ఆశా వర్కరు నిన్న సాయంత్రం హాస్పిటల్లో చనిపోయింది. ఆశా వర్కర్గా పనిచేస్తూ పని భారం భరించలేక పని భారం ఎక్కువైపోయి ఆన్లైన్ పని, ఫోన్లో మాట్లాడడం, ఫోన్లో టైప్ చేయడం, ఇంటింటికి తిరగడం, ఈ పని భారం బాగా ఎక్కువైపోయి అక్కడికక్కడే కుప్పగూలింది. ఈ కుప్పగూలిన ఆశా వర్కర్ని యశోద హాస్పిటల్కి వాళ్ళ కుటుంబ సభ్యులు మిగతా ప్రజలు తరలించారు, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లే వరకే సుజాత ప్రాణం కోల్పోయింది. మరి సుజాతకి 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. వీళ్ళందరూ కూడా 10వ తరగతి లోపే చాలా చిన్న పిల్లలు ఉన్నారు. సుజాత కుటుంబం చాలా పేద కుటుంబం. వాళ్ళ ఆయన కూడా ఎలక్ట్రిసిటీ ఒక కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేస్తున్నాడు. మరి చాలా
రోజు కష్టం చేసుకుంటే తప్ప బతకలేని పరిస్థితిలో వాళ్ళ కుటుంబం ఉంది. అందుకే ఈ సందర్భంగా ప్రాణానికి ఎంత ఇచ్చినా తక్కువే. మళ్ళీ ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఖైరతాబాద్ అమ్మవారి ఆలయంలో ఆమె పూజలు నిర్వహించారు. తన తండ్రి పీజేఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి లకడీ కపుల్ సైఫాబాద్ నాంపల్లి మీదుగా గాంధీ భవన్కి ర్యాలీగా బయలుదేరారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పాతసాన్వి గ్రామంలో ఉపాధ్యాయులు గుడిలోనే పాఠాలు చెబుతున్నారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు నిర్మాణంలో 15 ఏళ్ల క్రితం సాన్వి గ్రామం ముంపునకు గురైంది. అక్కడి ప్రజలకు పునరావాసం కల్పించడంలో అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు అద్దె ఇండ్లలోనే పాఠశాలలు నడుపుతున్నారు. ఈసారి అద్దె భవనం దొరకకపోవడంతో నిర్మాణంలో ఉన్న శ్రీకృష్ణ మందిరం ఆవరణలో తరగతులు నిర్వహిస్తున్నారు. 7 తరగతుల విద్యార్థులకు కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. Our class is environmental studies. Do you know environmental studies? Environmental studies అంటే ఏంటిది తెలుసా? పరిసరాల విజ్ఞానం. అవునా? ఇంతకుముందు మనకి to our TRS government in our Telangana. So our school has first to 7th class. So that's why from this year we will teach in English only, not Telugu. If any doubt, పాఠశాల ఓల్డ్ సాంగ్లీ ప్రధానోత్తులు మాట్లాడుతున్నాను. అయితే ఇక్కడ పునరావాసమైనటువంటి గ్రామం ఇది సార్. అయితే మేము 2 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పాఠశాల భవనం లేక అద్దె భవనంలో మేము పాఠశాల నిర్వహిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పునరావాసం జిల్లా గ్రామం అయినటువంటి గ్రామంలో మరి ప్రభుత్వ భూమి లేక మన ప్రభుత్వం నుంచి భవనం శాంక్షన్ అయినా కూడా అది వేరే ప్రాంతానికి తరలి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ గత సంవత్సరం 84 మంది విద్యార్థులు ఉండే, ఈ సంవత్సరం మనకు 64 మంది. మరి ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం మనం 6-7 తరగతులకు 1 నుంచి 8 తరగతి వరకు ప్రభుత్వము చెప్పిన విధంగా మేము 8వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియం, 7వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించడం జరిగింది. అయినా మాకు 6వ తరగతిలో 13 మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ లింగి మరియు మూలా గ్రామం నుంచి కూడా కాలినడకన
వచ్చే విద్యార్థులు ఉన్నారు. మరి ఇక్కడ మన యూపీఎస్ ఉంది కాబట్టి విద్యార్థులను ఉద్దేశించి ఇక్కడ ప్రభుత్వ భూమిని కేటాయించి మరి భవనాన్ని నిర్మించాలని ఆశిస్తున్నాం. మరి అదేవిధంగా మన ఊరి మనబడి ప్రణాళికలో మొదటి విడతలో మా పాఠశాల చేర్చకపోవడం మరియు ఈ రెండో విడతలన్నా పాఠశాలను చేర్చి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాను. వరంగల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం పెళ్లింట తీవ్ర విషాదం నింపింది. కిలా వరంగల్లోని నాయుడుపేట పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో బైక్పై ఉన్న 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహం అనంతరం రిసెప్షన్ వేడుక కోసం ద్విచక్ర వాహనంపై వరంగల్ వెళ్లి కూరగాయలు తెస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో వరుడి సోదరుడు సుధాకర్, మరో యువకుడు గణేష్ చనిపోయారు. కాకినాడలో బార్ కౌన్సిల్ సభ్యుడిపై నాగేశ్వరరావు అనే వ్యక్తి దాడి చేయడాన్ని ఖండిస్తూ కోర్టు ఆవరణలో సభ్యులు నిరసన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనలో 30 మంది బార్ కౌన్సిల్ సభ్యులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అడ్వకేట్పై దాడి చేసిన నాగేశ్వరరావుపై ఆత్మయత్నం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. న్యాయవాది నాగేశ్వరరావు గారిపై 2 రోజుల క్రితం కాకినాడలో న్యాయవాది నాగేశ్వరరావు గారిపై కక్షిదారుడు, అపోజిషన్ కక్షిదారుడు అయినటువంటి జేడీఆర్ దావా అభ్యర్థులు ఎదురు న్యాయవాది మీద దౌర్జన్యంగా దాడి చేసి ఆయన హత్యా ప్రయత్నం చేయడానికి ఆయన బ్లేడ్తో పీకిపై ఆ బాడీ 2-3 చోట్ల కట్ చేసి ఆయన చంపేసి ప్రయత్నం చేయడం, దాన్ని న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు ముందు జరగకుండా న్యాయవాదులపై దౌర్జన్యం చేయటం, దూషించడం, తర్వాత హత్యా ప్రయత్నం. నా పేరు ఎర్రంచెట్టి పని. నేను నరసాపురం బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. నిన్న కాకినాడలో న్యాయవాదిపై జరిగినటువంటి అక్రమమైన దాడిని నిరసిస్తూ ఈరోజు నరసాపురం బార్ అసోసియేషన్ యునానిమస్గా బార్ అసోసియేషన్ తీసుకున్నటువంటి నిర్ణయం ఈరోజు కోర్టు యొక్క విధులను బహిష్కరించి నిన్న జరిగినటువంటి ఎవరైతే దాడి చేశారో ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, అలాగే మాకు ఏ కక్షిదారుని పైన కూడా మాకు ఏ విధమైనటువంటి ద్వేషాలు ఉండో, వారు ఏ సమస్యలోనైనా చిక్కుకున్నప్పుడు న్యాయవాది వాళ్ళని కాపాడమే మా బాధ్యత. అటువంటి న్యాయవాది పైనటువంటి జరిగినటువంటి ఈ అక్రమ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నరసాపురం బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాదులు అంతా ఏకకంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. అదేవిధంగా మా సీనియర్ న్యాయవాది చెప్పినట్టు ఈ చర్యను అన్ని బార్ అసోసియేషన్లో ఖండించి రేపొద్దుట వాళ్ళకి ఏ విధమైనటువంటి అంటే ఒక న్యాయవాది పైన జరిగినటువంటి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని బార్ కౌన్సిల్ వారికి కూడా అంటే ప్రత్యేక చట్టాలని న్యాయవాదులకి కల్పించే విధంగా బార్ కౌన్సిల్ వారిని కోరుతూ మేము రిజర్వేషన్ పాస్ చేసి బార్ కౌన్సిల్ వారికి కూడా పంపుతాం. అదేవిధంగా పోలీసు వారు నిష్పక్షపాతంగా దీనిపైన చర్య చేపట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. బాపట్ల జిల్లా బీజేపీ మాతృ సంస్థ భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదాన్ దివాస్ ను రేపల్లె పట్టణ బీజేపీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు. ఆయన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు. జవహర్లాల్ నెహ్రూ కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. నెహ్రూ విధానాలు నచ్చగా బయటకు వచ్చి 1949లో పార్టీ స్థాపించారు. ఈ కార్యక్రమాన్ని రేపల్లె పట్టణ అధ్యక్షుడు అన్నం సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ అయిన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది.
భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆ మహనీయుని స్మరించుకోవటం ఎంతైనా అవసరం. భారతీయ జనతా పార్టీ కాదు, దేశం ఆ మహానుభావుడికి ఎంతో రుణపడి ఉంది. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగశీలి. ఏక్ దేశ్ మే దో జెండా, ఏక్ దేశ్ మే దో నిశాన్, నహీ రహేగా అంటూ నినదించి ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాడిన మహానుభావులు. వారు ఆర్టికల్ 370ని రద్దు చేయాలని చెప్పి కోరుతూ జమ్మూ కాశ్మీర్ వెళ్ళటానికి బయలుదేరారు. వారిని కాశ్మీర్ సరిహద్దుల్లోనే వారు అదుపులోనికి తీసుకుని అక్రమ నిర్బంధం చేసి జైలు చేశారు. వారు అప్పటికే హార్ట్ పేషెంటు, చలితో సరైన వసతులు లేని చోట వారిని నిర్బంధించడం వల్ల అర్ధరాత్రి పూట వారికి హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది. హార్ట్ స్ట్రోక్ వస్తే ఆయన్ని గైనకాలజీ వార్డుకి తీసుకెళ్లారు. గైనకాలజీ వార్డు అంటే సహజంగా కాన్పులు చేసే వార్డు. ఆ వార్డులో వారి దగ్గర ఏం మందులు ఉంటాయి, హార్ట్ అటాక్కి సంబంధించి వారి దగ్గర ఉన్న ఏదో ఇంజక్షన్ చేయబోతుంటే ఆయన చెప్పారట, నాకు పెన్సిలిన్ పడదు, చేయొద్దు అని. అయినా కానీ వినకుండా అప్పటి ఉన్న ప్రభుత్వం వీరిని తుదముట్టించాలి అన్న ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈయనకి ఆ ఇంజక్షన్ చేయించారు. ఆయన 5 నిమిషాల్లోనే శరీరాన్ని వదిలిపెట్టారు. ఆ మహానుభావుడు లేకపోయినా ఈరోజు వారి అడుగుజాడల్లో నడిచిన మన నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 మరియు 35A రద్దుని చేసి వారికి నివాళిగా అర్పించారు. ఇది భారతీయ జనతా పార్టీ సాధించిన మహోన్నత విజయం. దీనికి బాటలు వేసిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి దేశమంతా రుణపడి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా కుప్పం రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్గా వెంకట సుబ్బయ్య బాధ్యతలు స్వీకరించారు. కుప్పం మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు దాము జాకీర్, సోము ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దక్కంలో ఉన్న సబ్ రిజిస్టర్ జనాలు ఉసురు పోసుకొని పోయినారు. దయచేసి అప్డేట్ తెచ్చుకోవద్దండి. ముఖ్యంగా ఉన్న ఏజెంట్ని అప్డేట్ చేయండి, లేదంటే ఏసీపీ గారు జరుగుతుంది. ముందుగా చెప్తున్నాను లేదు, ప్రజల యొక్క ఇది అసలు చెప్తున్నారు సార్. అక్టోబర్ 20th మనకు రిజిస్ట్రేషన్స్ ఆపినారు ఇల్లీగల్గా. మళ్ళీ 20th వాళ్ళు తెప్పించుకున్నారు. ఏమనేసి ఏదో పంచాయతీరాజ్ చట్టం మీద ఏదో ఇచ్చినారు అని అప్పుడు అన్అప్రూవ్డ్ లేఅవుట్ అనేసి ఇక్కడ అందరికి ఆపేసినారు అనమాట. ఇక్కడ కుప్పం ప్రజలు చాలా అవస్థలు ఇబ్బందులు పడి నానా తతంగాలు దాదాపు 8 నెలలు అవస్థ పడినారు సార్. యాదవ్ మీరు వచ్చిన తర్వాత యాదవ్ రూపురేఖలు అంతా మారాయి మన సబ్ రిజిస్టర్ ఆఫీసే. ఉంది సార్ ఎట్లా మీరు వచ్చినారు, మంచి చేస్తామని కోరుకుంటాను. కుప్పం ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్లె ప్రగతి కార్యక్రమంతో మారిన పల్లెలు, సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్. ఘనంగా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మ బలిదాన్ దివాస్. బాపట్ల జిల్లా రేపల్లెలో బీజేపీ నేతల నివాళులు. అంగన్వాడీ కేంద్రంలో పురుగులు పట్టిన పప్పు, సెంటర్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన పేరెంట్స్. వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం, 2 యువకులు అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్లో న్యూస్. చూస్తున్నానండి V3 న్యూస్, లక్ష్యం సమాజయితం.